కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు మనల్ని బలహీనం చేసేస్తాయి. కొంతమంది మనుషులు మనల్ని బలహీనం చేసేస్తా ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఆర్థిక ఇబ్బందులు మనల్ని బలహీనం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో అపవాది మనల్ని ఆయరితులుగా ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. మనం బలహీనతలో వెళ్ళిపోతే, మనం చేతకాని వారం అయిపోతే వాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏదైనా బలహీనత ఉందా? ఆరోగ్యపరంగా బలహీనమయ్యావా? కుటుంబంగా ఏమైనా బలహీనమయ్యావా? ఆర్థికంగా బలహీనమవుతున్నావా? వ్యాపారంలో ఎంత కష్టపడుతున్నాను కానీ నాకు ఆ యొక్క అభివృద్ధి లేదని బలహీనమైన పరిస్థితులు ఉన్నావా? ఆధ్యాత్మికంగా బలహీనమైపోతున్నావా? ప్రార్థన సరిగా చేయలేకపోతున్నావా? వాక్యంలో ఎదగలేకపోతున్నావా? సహవాసంలో ఎదగలేకపోతున్నావా? ఆత్మల సంపాదనలో ఏమాత్రం కూడా నువ్వు ఎదగలేని స్థితిలో ఉన్నావా? నిన్ను సప్రెస్ చేసే పరిస్థితులను ఎదుర్కొంటున్నావా? అయితే ఈ వాగ్దానం మన కోసమే ప్రియులారా. 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. ఇక నీ పని అయిపోయింది అనుకున్నప్పుడు నిన్ను మరలా తారాజోలా లేపేవాడు ఆయనే. హల్లెలూయా. ఒకవేళ లోకంలో దేవుడు లేని వారు బలహీనమైపోతే ఇంక వాళ్ళ స్థితి అంతేనేమో, కానీ బలపరిచే దేవుడు మనకున్నాడు గనక ఇంక నువ్వు బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా.